డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అనదర్ మాడ్యూల్ కీవర్డ్ రీసెర్చ్ టూల్. అసలు కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ లో కీవర్డ్ కి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, ప్రయారిటీస్ ఏంటి, ఎందుకు మనము కీవర్డ్ కి అంత హయ్యర్ వాల్యూ ఇస్తున్నాము అనేది ఈ సెషన్ లో అనేది ఒకసారి చూద్దాం. ప్రీవియస్ సెషన్ లో మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది నేర్చుకున్నాము. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో గూగుల్ యాడ్స్ కి సంబంధించిన క్యాంపెయినింగ్ రన్ చేసేటప్పుడు కీవర్డ్ ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి, కీవర్డ్ కి సంబంధించిన ప్రయారిటీస్ ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు ఇప్పుడు మనము కీవర్డ్ కి సంబంధించిన ప్రయారిటీస్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో కీవర్డ్ కు సంబంధించిన ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ తో మనం రన్ చేయాలి, సో ఆ కీవర్డ్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఈ కంప్లీట్ సెషన్ అనేది ఉంటుంది. సో ఈ కంప్లీట్ సెషన్ అనేది మీకు కీవర్డ్ ప్రయారిటీస్, కీవర్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కీవర్డ్ కు సంబంధించిన డెన్సిటీని, కీవర్డ్ కు సంబంధించిన వాల్యూమ్స్ ని ఏ విధంగా మెజర్ చేస్తారు, దానికి సంబంధించిన టూల్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ సెషన్ లో తెలుసుకుంటున్నాము. హౌ టు యూజ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది చాలా ఫ్రీ టూల్ అన్నమాట. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ టూల్ అనేది యూజ్ చేసుకున్నందుకు ఎటువంటి చార్జెస్ అనేది గూగుల్ తీసుకోదు. దిస్ ఈస్ ద అల్టిమేట్ గైడ్ టు యూజింగ్ కీవర్డ్ ప్లానర్. ఇప్పుడు నేను చెప్తున్న గైడ్ ఏదైతే బేసిక్స్, ఫండమెంటల్స్ ఉన్నాయో ఇది మీ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో గానీ లేదంటే మీ ప్రొడక్ట్ కీవర్డ్ కు సంబంధించిన సెర్చ్ ఏ విధంగా చేయాలి అనేది ఇది 100% మీకు ఉపయోగపడుతుంది. స్టెప్ 1, యాక్సెస్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఏ విధంగా యాక్సెస్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూజ్ యువర్ టూల్. అలాగే మనం కీవర్డ్ కు సంబంధించిన ప్లానర్ అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసేసి ఫిల్టర్ అండ్ సార్ట్ ది రిజల్ట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి అనలైజ్ ద కీవర్డ్ ఐడియాస్ సెక్షన్. సో కీవర్డ్ కు సంబంధించిన ఐడియాస్ ని ఏ విధంగా అనలైజ్ చేస్తాము, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి మెట్రిక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం గుర్తు పెట్టుకోవాలి అనేది ఈ ఫోర్త్ దాంట్లో నేను మీకు చూపిస్తాను. అండ్ ఫిఫ్త్ వన్, చూజ్ ఏ కీవర్డ్. సో అల్టిమేట్ గా మనము కీవర్డ్ కు సంబంధించిన రిజల్ట్స్ ని, కీవర్డ్ కు సంబంధించిన ఐడియాస్ ని మనం తీసుకున్న తర్వాత దాని పర్పస్ ఏంటి, కీవర్డ్ ని మనం ఎక్కడైనా యూజ్ చేస్తామా, ఐడియాస్ ని గెయిన్ చేసుకుంటామా అనేది ఆ బ్రాండ్ కి తగ్గట్టు ఉంటుంది, ఆ క్యాంపెయిన్ కి తగ్గట్టు ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా మనము ఆ కీవర్డ్ కి సంబంధించిన సెలక్షన్స్ పై ఒక డెసిషన్ అనేది వస్తాము. ఐ విల్ షో ఇట్ స్టెప్ బై స్టెప్ ఇన్ కీవర్డ్ ప్లానర్ టూల్. దిస్ ఇస్ ద బెస్ట్ టు సెర్చ్ వెన్ యూ స్టార్టెడ్ ఏ కీవర్డ్ రీసెర్చ్. సో ఇప్పుడు నేను కీవర్డ్ కి సంబంధించిన గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్ లో దీనికి సంబంధించిన ప్రాక్టికల్, నేను మీకు ఏదైతే చెప్తున్నానో దాన్ని ప్రాక్టికల్ గా ఆ గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ లో ఏ సెక్షన్స్ లో ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటికి సంబంధించిన మెట్రిక్స్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. అసలు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గూగుల్ కు సంబంధించిన కీవర్డ్ ప్లానర్ పై ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో కూడా మీకోసం నేను చేసి ఉంచుతాను. సో దానివల్ల మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. స్టెప్ 1, యాక్సెస్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఎస్, Google Keyword Planner is a free tool, but there is a catch. In order to use the Google Keyword Planner, you need to have a Google Ads account. So, మనము Google Keyword Planner అనే ఫ్రీ టూల్ ను గనక యూజ్ చేయాలంటే 100% Google Ads కి సంబంధించిన అకౌంట్ అనేది ఉండాలి. ఇది మ్యాండేట్. Google Ads కి సంబంధించిన అకౌంట్ అంటే ఏంటి, మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో చూసుకున్నాం కదా, Google Ads అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము. ఆ Google Ads కి సంబంధించిన అకౌంట్ లో గూగుల్ కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ an AdWords అకౌంట్ ఆర్ గూగుల్ యాడ్స్ అకౌంట్, యూ కెన్ సెట్ వన్ అప్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఒకవేళ మీకు అకౌంట్ కనుక లేదు అంటే విత్ ఇన్ మినిట్స్ లో జీమెయిల్ అకౌంట్ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామో అంతే టైంలో గూగుల్ కి సంబంధించిన యాడ్స్ అకౌంట్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ క్రియేట్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్. గూగుల్ యాడ్స్ కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేషన్ అనేది నేను మీకు చూపించాను. సేమ్ వేలో గూగుల్ కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ అనేది మనకు కావాలంటే ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ లోనే ఉంటుంది. గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది మనం చూడొచ్చు. స్టెప్ 1, యాక్సెస్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఎస్,
కీవర్డ్ ప్లానర్ ఈజ్ ఏ ఫ్రీ టూల్. సో దీనికి సంబంధించిన గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం అనేది దీనికి సంబంధించిన స్క్రీన్ ఇది. మనం ఆల్రెడీ వీడియో చూసాం కాబట్టి ఇది పెద్ద ప్రయారిటీ ఏం లేదు. ఒకవేళ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మీకు తెలియకపోతే సో ప్రీవియస్ మాడ్యూల్లో ఉంటాయి, దాన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. గూగుల్ యాడ్స్ కి సంబంధించిన అకౌంట్ క్రియేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాగిన్ టు యువర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. క్లిక్ ఆన్ ది wrench ఐకాన్ ఇన్ ది టూల్ బార్ ఎట్ ది టాప్ ఆఫ్ ది పేజ్. సో మనము గూగుల్ యాడ్స్ లోకి లాగిన్ అయిన తర్వాత టూల్ బార్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేస్తే ఏమొస్తుంది, గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే టూల్ అనేది వస్తుంది. సో యూ విల్ సీ 2 different tools within the keyword planner, discover new keywords and get search volume and forecast. సో అసలు మనం ఇది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాము. సో మనము గూగుల్ అకౌంట్స్ లోకి లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో ఈ విధంగా టూల్ బార్ అనేది ఉంటుంది. ఈ టూల్స్ మీద ఇలా క్లిక్ చేసామంటే మనకి ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ లో వచ్చేసేసి పెర్ఫార్మెన్స్ ప్లానర్ అంటే ప్లానింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లానింగ్ అనే కాలం లో వచ్చేసేసి కీవర్డ్ ప్లానర్ అనేది మనం చూడొచ్చు. జస్ట్ ఈ కీవర్డ్ ప్లానర్ కనుక ఇలా క్లిక్ చేసాము అంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కవర్ న్యూ కీవర్డ్స్, గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. ఈ 2 ఆప్షన్స్ అనేది ఇలా కనబడతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి వెన్ ఇట్ కమ్స్ టు SEO ఫోకస్డ్ కీవర్డ్ రీసెర్చ్, దీస్ 2 tools ఆర్ ఎనఫ్ టు జనరేట్ thousands ఆఫ్ పొటెన్షియల్ కీవర్డ్స్. మనం ఆల్రెడీ చూసాం కదా, ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అనేది కనపడింది, అలాగే గెట్ సెర్చ్ వాల్యూమ్ ఫర్ ఫోర్కాస్ట్ అనేది కనపడింది. సో ఈ రెండింటి ద్వారానే మనము thousands and thousands ఆఫ్ పొటెన్షియల్ కీవర్డ్స్ జనరేట్ చేసుకోవచ్చు, సెర్చింగ్ చేసుకోవచ్చు. ఏ కీవర్డ్ కి ఎంత పొటెన్షియాలిటీ ఉంది, ఎంత వాల్యూమ్ వస్తుంది. మీ ఏరియాలో మీరు మీ క్లయింట్స్ కనుక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆ బిజినెస్ మీద ఎంత వాల్యూమ్ ఆఫ్ కీవర్డ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి అనేది కూడా మీరు ఈ 2 ఆప్షన్స్ ద్వారా మీరు చూడొచ్చు. To be clear, perfect గా చెప్పాలి అంటే this tool is designed with PPC advertisers in mind. So there are a lot of features in the tool like keyword bidding features that won't be useful if you are using this tool to find keywords of SEO. సో ఈ కీవర్డ్ కి సంబంధించిన ఈ గూగుల్ కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ ని ఎక్స్పెషల్లీ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడింది. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో ఆ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఏ కీవర్డ్ కి ఎంత ప్రైస్ అనేది ఉంటుంది, దానికి చార్జెస్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఆ కీవర్డ్ కి అసలు వాల్యూమ్స్ అనేది వస్తున్నాయా, ఆ కీవర్డ్ అనేది వర్కౌట్ అవుతుందా, అసలు మల్టిపుల్ కీవర్డ్స్ అనేది ఏ విధంగా జనరేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది ఈ డిస్కవర్ న్యూ కీవర్డ్స్, గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ ఈ 2 బాక్సెస్, ఈ 2 ఆప్షన్స్ నుంచి మనం జనరేట్ చేయొచ్చు. విత్ దట్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు షో యూ హౌ టు ఫైండ్ SEO keywords using each of the tools built into the Google Keyword Planner. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వాట్ ఈస్ ద ఆప్షన్స్ అనేది నేను మీకు ఈ టూల్ లో ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ ప్రెజెంటేషన్ అనేది విత్ డాక్యుమెంటెడ్ అండ్ ప్రాక్టికల్ గా ఉంటుంది. సో మీకు ఒక డాక్యుమెంట్ కి సంబంధించిన ఒక ప్రెజెంటేషన్ అనేది మీకు చూపిస్తూనే ఉంటాను. మీన్ వైల్ గా దీనికి సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. స్టెప్ 2 వచ్చేసి చూజ్ యువర్ టూల్. మనం ఆల్రెడీ టూల్ ని చూసాము కదా, ఆ టూల్ ని కనుక సెలెక్ట్ చేసుకుందాము. There are 2 main tools inside the Google Keyword Planner. సో గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో 2 టూల్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఆ 2 టూల్స్ అనేది అందులో ఉన్నాయి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు యూజ్ దీస్ 2 tools టు హెల్ప్ యూ క్రియేట్ ఏ మసివ్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఫర్ యువర్ SEO క్యాంపెయిన్స్. సో ఈ 2 టూల్స్ ద్వారా నేను మీకు నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి మీ క్యాంపెయిన్స్ అనేది నేను చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసేసి డిస్కవర్ న్యూ కీవర్డ్స్. అసలు కొత్త కీవర్డ్స్ అనేది ఏ విధంగా డిస్కవర్ చేయాలి అనేది చూపిస్తాను. లైక్ ద నేమ్ సజెస్ట్, దిస్ టూల్ ఈజ్ ఐడియల్ ఫర్ ఫైండింగ్ న్యూ కీవర్డ్స్. సో ఏదైనా కీవర్డ్ కి సంబంధించిన సజెషన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా జనరేట్ చేయాలి, అలాగే కొత్త కీవర్డ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతాను. యాజ్ యూ కెన్ సీ ద ఫీల్డ్ అబౌవ్ దిస్ టూల్ సేస్ ఎంటర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ క్లోజ్లీ రిలేటెడ్ టు యువర్ బిజినెస్. సో మనము దీన్ని కనుక క్లిక్ చేసుకున్నాము అంటే మనకి ఈ బాక్స్ లో ఎలాగైతే కనపడుతుందో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటంటే
ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ 2 టైప్ ఆఫ్ బాక్సెస్ అనేది కనబడతాయి. సో ఇవి టూల్స్ అనమాట. సో డిస్కవర్ నీ కీవర్డ్స్ అనేది ఇందులో మనం సెట్ చేసుకుంటాము ఈ ఫీచర్ లో. అండ్ సెకండ్ ఈ ఫీచర్ లో వచ్చేసి గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. ఏ కీవర్డ్ కి ఎంత ప్రైసెస్ ఉంది, ఏ కీవర్డ్ కి ఎంత వాల్యూమ్స్ అనేది ఉన్నాయి, ఎంత మంది సెర్చింగ్ చేస్తున్నారు అనేసి, అలాగే ఏ కీవర్డ్ అయితే బాగుంటుంది అనేది ఈ సెకండ్ బాక్స్ ఉన్న ఫీచర్ లో మనకి తెలుసుకుంటాము. సో ఫస్ట్ వన్ చూద్దాము, డిస్కవర్ నీ కీవర్డ్స్. మనం ఇందాక ప్రెజెంటేషన్ లో చూసాము స్టార్ట్ విత్ నీ కీవర్డ్. సో స్టార్ట్ విత్ నీ కీవర్డ్ లో మనం వచ్చేసాము. ఇందులో మనం ఏ కీవర్డ్ అనేది టైప్ చేసినా గానీ దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము. క్విక్ నోట్, ద వాల్యూ యూ గెట్ ఫ్రమ్ ద కీవర్డ్ ప్లానర్ ఈజ్ లార్జర్లీ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఎంటర్ హియర్. సో యూ వాంట్ టు వెరీ స్ట్రాటజిక్ అబౌట్ వాట్ యు ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో టు హెల్ప్ యూ గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ది టూల్ ఐ విల్ బ్రేక్ డౌన్ ఈచ్ ఆఫ్ ది 2 మెయిన్ ఆప్షన్స్. సో మనం ఏ విధంగా సెర్చింగ్ చేయాలి, సో ఒక స్ట్రాటజిక్ కీవర్డ్ కి సంబంధించిన క్యాంపెయిన్ రన్ చేయడం కోసము ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే స్టార్ట్ విత్ న్యూ కీవర్డ్స్. సపోజ్ మనం ఇక్కడ సజెస్ట్ చేసింది ఏంటంటే వెయిట్ లాస్ అండ్ కాఫీ. ఈ కీవర్డ్స్ తో గనక మనం సజెస్ట్ చేస్తే గూగుల్ కి సంబంధించిన ఇంటర్నల్ డేటాబేస్ ఆఫ్ కీవర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. సో వెయిట్ లాస్ కావచ్చు, కాఫీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎనీ ఫేజెస్, ఎనీ కీవర్డ్ మనం సెర్చ్ చేస్తే డిఫరెంట్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో నెక్స్ట్ ప్రాక్టికల్ గా నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసేసి మనము ఏ కీవర్డ్ మీద క్యాంపెయిన్ చేస్తున్నాము. సపోజ్ మనము ఒక కాస్మెటిక్ బ్రాండ్ కానీ లేదంటే ఒక హోమియోపతికి, ఒక హాస్పిటల్ కి క్యాంపెయినింగ్ అనేది రన్ చేయాలి. అసలు ఆ హోమియోపతి హాస్పిటల్ కి సంబంధించిన కీవర్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక సెర్చింగ్ చేద్దాము. ఇక్కడ నేను ఏమని సెర్చింగ్ చేస్తున్నానంటే హోమియోపతి హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. సో నేను ఇక్కడ కీవర్డ్ వచ్చేసి హోమియోపతి హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టేసి గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేశాను. ఏమొస్తుందో ఒకసారి చూద్దాము. సో ఈ విధంగా సెర్చింగ్ చేసిన వెంటనే మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం చూస్తే కీవర్డ్ బై రిలవెన్స్. సో నేను ఏదైతే సెర్చింగ్ చేశానో హోమియోపతి హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేస్తే ఇక్కడ నాకు రిజల్ట్స్ అనేది కొన్ని వచ్చేసాయి. సో 6 రిజల్ట్స్ వరకు వచ్చాయి. ఏమని వచ్చాయి? హోమియోపతి హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ రిలవెంట్. సో కీవర్డ్ ఐడియాస్ అని ఇక్కడ చూపిస్తున్నారు చూసారా. ఈ కీవర్డ్ ఐడియాస్ అనేది ఇది కాకుండా ఈ విధంగా కూడా మీరు టైప్ చేయొచ్చు. దీనికి సంబంధించిన వాల్యూమ్ కూడా ఇక్కడ యావరేజ్ మంత్లీ వాల్యూమ్ అని ఉంది. సో యావరేజ్ కి సంబంధించిన మంత్లీ సెర్చెస్ ఎంత వస్తున్నాయి అనేది కూడా చూపిస్తుంది. గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్స్ హైదరాబాద్, బెస్ట్ హోమియోపతి హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్స్ రెహమత్ నగర్ హైదరాబాద్, హోమియో కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, ఇలా సెర్చింగ్ అనేది చూపించింది. సో మనము ఏదైనా కీవర్డ్, ఇది లాంగ్ టైల్ కీవర్డ్ అనేసి అంటాము. ఇలా లాంగ్ టైల్ కీవర్డ్ అనేది టైప్ చేసినా గానీ మనకి రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. సో దీన్ని నేను షార్ట్ టైం చేద్దాము. సో నేను కేవలం హోమియోపతి అని మాత్రమే టైప్ చేస్తాను. దానికి సంబంధించిన సెర్చింగ్స్ ఏమొస్తున్నాయి అనేది చూద్దాము. సో నేను దీన్ని తీసేసాను. ఇప్పుడు హోమియోపతి అని మాత్రమే సెర్చింగ్ చేశా. సో కీవర్డ్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసాము, సెర్చ్ కొట్టేశాను. సో ఇప్పుడు చూడండి మనకి లాట్ ఆఫ్ రిజల్ట్స్ అనేది వచ్చినాయి. ఎన్ని వచ్చాయో తెలుసా రిజల్ట్స్? 1307 కీవర్డ్స్ ఐడియాస్ అవైలబుల్ అని మనకి ఇక్కడ లిస్ట్ లో చూపిస్తుంది. సో ఈ 1300+ కీవర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ప్రతి కీవర్డ్ కి నేను ఇన్ డీటెయిల్ ఈ కాలమ్స్ కి సంబంధించిన ఇన్ డీటెయిల్ గా నేను మీకు చెప్తాను. జనరల్ గా సెర్చింగ్ చేస్తే ఈ కీవర్డ్ కి సంబంధించిన కీవర్డ్ ఐడియాస్. సో ఇక్కడ మనం కీవర్డ్ ఐడియాస్ అనేది చూస్తున్నాం కదా. సెర్చ్ చేసింది ఓన్లీ హోమియోపతి, కానీ కీవర్డ్ ఐడియాస్ అనేది ఆటోమేటిక్ అదే జనరేట్ చేసింది. సో ఇక్కడ కీవర్డ్ ఐడియాస్ చూడొచ్చు. హోమియోపతిక్ మెడిసిన్, హోమియోపతిక్ క్లినిక్ నియర్ మీ, హోమియోపతి నియర్ మీ, హోమియోపతి డాక్టర్, హోమియోపతిక్ మెడిసిన్ ఆన్లైన్, ఇలా కీవర్డ్స్ ఒక్కొక్క కీవర్డ్ ఇలా చూపించింది. దానికి సంబంధించిన వాల్యూమ్ ఎంత ఉందని కూడా చూపించింది. 10,000 to 100K మినిమం. హోమియోపతిక్ మెడిసిన్ కి అయితే 10,000 నుంచి 1 lakh వరకు ఎవ్రీ మంత్ అనేది సెర్చింగ్ చేస్తున్నారు. సో దీని కాంపిటీషన్ చాలా లోగా ఉంది ఈ కీవర్డ్ కి. ఒకవేళ దీని బిడ్డింగ్ కనుక చేయాలంటే ఇక్కడ మనం టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్, దీన్ని టాప్ ఆఫ్ ది గూగుల్ యాడ్స్ లో మనం చూసాం కదా, టాప్ పేజ్ లో మనము బిడ్డింగ్ చేయాలంటే ఈ కీవర్డ్ మీద మినిమం ప్రైస్ వచ్చేసి ₹5.06, 5.06. సో 6 పైస్ కాదు, 5.06 రూపీస్ అనేది మనం బిడ్డింగ్ కనుక చేస్తే టాప్ పేజ్ లో రావడం కోసం ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇక్కడ మనం చూసాము ఇంకోటి టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్ హై రేంజ్ అనమాట. సో అసలు ఎవరైనా కానీ హోమియోపతి అని ఎవరు టైప్ చేసినా కానీ అసలు మనకి ఈ ఇండియాలోనే
ఎవరు టైప్ చేసినా కానీ అసలు టాప్ పేజ్లో కావాలంటే ఒక కీవర్డ్కి 73 రూపీస్ పాయింట్ 85 పైస్. సో ఆల్మోస్ట్ 74 రూపీస్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా పే చేస్తే ఎవరైనా హోమియోపతి అని టైప్ చేయడంలోనే మనకు సంబంధించిన యాడ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో అసలు ఈ కీవర్డ్ కి ఇంత ప్రైస్ ఉంది లేదని తెలుసుకోవడం కోసము ఈ కీవర్డ్ కి సంబంధించిన ప్లానర్ అనేది యూజ్ చేస్తారు. సో మనం ఫస్ట్ ఒక కీవర్డ్ తో అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి గెట్ రిజల్ట్స్ అని టైప్ చేస్తే మనకి ఇన్ని రిజల్ట్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఒక కీవర్డ్ కాదు, ఇప్పుడు నేను నెక్స్ట్ కీవర్డ్ కనుక టైప్ చేయాలంటే వాట్ ఈస్ ది ప్రొసీజర్. సో నెక్స్ట్ కీవర్డ్ అనేది ఏ విధంగా టైప్ చేయాలి, ఆ నెక్స్ట్ కీవర్డ్ అనేది టైప్ చేసిన తర్వాత గెట్ సెర్చ్ రిజల్ట్స్ కొడితే ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి, వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రెజెంటేషన్కి వెళ్దాము. Here is pro tip. You can enter multiple keywords into this field. Just put a comma after each keyword and press enter. For example, if you run an hospital in Hyderabad location, you did want to enter terms like best hospitals in Hyderabad, best doctors in Hyderabad, looking like this. సో మనం ఇక్కడ ఈ ఆప్షన్ అనేది చూస్తున్నాం కదా, బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని, లేదంటే బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అనేసి ఇలా మల్టిపుల్ కీవర్డ్స్ కనుక ఇలా క్లిక్ చేసామంటే మనకు ఏమవుతుంది, సో కొత్త ఐడియాస్ అనేది జనరేట్ అయ్యి కొత్త కీవర్డ్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో దీన్ని మనము ప్రాక్టికల్ గా చూద్దాము. సో మీరు ఇలా టైప్ చేసిన తర్వాత జస్ట్ కామా పెట్టి స్పేస్ బార్ కొట్టినా గానీ అది ఆటోమేటిక్ ఒక కీవర్డ్ గా సపరేట్ అయిపోతుంది. తర్వాత బెస్ట్ డాక్టర్స్, సో ఈ విధంగా కామాతో అది సెపరేట్ అయిపోతాయి. ఈ విధంగా 2 కీవర్డ్స్ కనుక పెట్టేసి అసలు కొత్త కీవర్డ్స్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతాయి అనేది చూద్దాము. సో నేను ఇలా 2 కీవర్డ్స్ కనుక యూజ్ చేశాను, బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ కామా బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్. సో ఈ విధంగా సెర్చింగ్ చేస్తే నాకు ఈ కీవర్డ్ కి సంబంధించిన ఒక్కొక్క కీవర్డ్ కి సంబంధించిన మంత్లీ వాల్యూమ్ అనేది ఎంత వస్తుంది అని చూపిస్తుంది. ఈ కీవర్డ్ మీద సో 13 రూపీస్ అనేది అంటే బెస్ట్ బిడ్డింగ్ ప్రైస్. టాప్ పేజ్ లో మనము బిడ్ చేయాలి అంటే మినిమం రేంజ్ వచ్చేసి 13 రూపీస్. టాప్ పేజీలో హై రేంజ్ ఇక మనము ది బెస్ట్ కీవర్డ్ కనుక రావాలి అంటే 41 రూపీస్ అనేది గూగుల్ చూపిస్తుంది. సో ఇవి కాకుండా ఈ 2 కీవర్డ్స్ నుంచి డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మనకి ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు కీవర్డ్ ఐడియాస్ లో ఏం చూపిస్తుంది, మనం ఈ 2 కీవర్డ్స్ టైప్ చేసిన తర్వాత బెస్ట్ డెర్మటాలజిస్ట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ న్యూరాలజిస్ట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్, ఇలా లాట్ ఆఫ్ ఐడియాస్ ఆల్మోస్ట్ 1000+ సంబంధించిన కీవర్డ్స్ ని ఇది జనరేట్ చేసి చూపించింది. సో ఈ విధంగా చూపిస్తే దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. మీరు ఎక్కడైనా జాబ్ లో చేసేటప్పుడు మీ కంపెనీకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేసేటప్పుడు, గూగుల్ అడ్వర్టైజింగ్ సంబంధించిన క్యాంపెయిన్స్ చేసేటప్పుడు ది బెస్ట్ క్యాంపెయినింగ్ ని మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, మీ క్లయింట్ కి మీరు వెంటనే రిపోర్ట్స్ ద్వారా చూపించాలి ఈ కీవర్డ్స్ కి మనం ఇంత ప్రైస్ అనేది బిడ్డింగ్ చేస్తున్నాము. సో గూగుల్ ఈ విధంగా సజెస్ట్ చేస్తుంది. సో మన క్యాంపెయిన్ కి సంబంధించిన ప్రైసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం బ్లైండ్ గా వెళ్ళేసేసి ఫేస్బుక్ క్యాంపెయినింగ్ లేదంటే గూగుల్ క్యాంపెయినింగ్స్ కనుక చేసాము అంటే మనీ అనేది ఈజీగా వాష్ అవుట్ అవుతుంది. సో మనీ అనేది వాష్ అవుట్ కాకుండా ఒక స్ట్రాటజికల్ గా ఈ కీవర్డ్ కి ఇంత ప్రైస్ అనేది అవసరము, సో ఇలా చేస్తేనే మనకి క్యాంపెయిన్ కి సంబంధించిన లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. అన్లెస్ మనం ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేది చేయటం మన అవసరం. సో మీరు ఒక స్ట్రాటజిక్ గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేసేసి మీ క్లయింట్స్ కి మీరు ఎక్స్ప్లెనేషన్ కనుక ఒక ప్రెజెంటేషన్ కనుక ఇచ్చారు అంటే 100% మీ ఎఫర్ట్స్ ని తను ఐడెంటిఫై చేస్తారు. అలాగే ఒకవేళ మీరే క్లయింట్స్ అనుకుంటే మీ ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేయాలి అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ లో ఆ కీవర్డ్ కి సంబంధించిన బిజినెస్ కి ఎంత బిడ్డింగ్ చేయాలి, ఎంత ప్రైస్ ఉంది అనేది మీరు నేర్చుకోవాలి. సో ఈ విధంగా మీరు తెలుసుకున్న తర్వాత ఎంత బడ్జెట్ ఇవ్వాలి అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. కొంతమంది SEOలకి నేను 2000 రూపీస్ ఇస్తాను లీడ్స్ జనరేట్ చేయమంటే 2000 రూపీస్ కేవలము విత్ ఇన్ 1 hour 2 hours లోనే అది కంప్లీట్ గా వాష్ అవుట్ చేసేస్తుంది. సో అందుకని ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఏ విధంగా క్యాంపెయినింగ్ చేయాలి అనేది మనం ఆల్రెడీ గూగుల్ యాడ్స్ దాంట్లో మనం నేర్చుకున్నాము. సో ఇది గూగుల్ యాడ్స్ లో ది బెస్ట్ క్యాంపెయినింగ్ చేయడం కోసము ఈ గూగుల్ కీవర్డ్ కి సంబంధించిన ప్లానర్స్ ద్వారా మనము ప్రాక్టీసింగ్ అనేది చేసుకోవచ్చు. సో మల్టిపుల్ కీవర్డ్స్ అనేది జనరేట్ చేయాలంటే మనం ఇక్కడ మల్టిపుల్ కేవలం 2 కాదు, తర్వాత మీరు 3 పెట్టుకోవచ్చు. సో నేను 2 పెట్టాను కదా. నెక్స్ట్ వన్ వచ్చేసేసి బెస్ట్ క్లినిక్స్. సో బెస్ట్ క్లినిక్స్ అని కూడా పెట్టిన తర్వాత కామా పెట్టాము అంటే సపరేట్ అయిపోయింది. ఓకే,
సో బెస్ట్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టేసి ఇప్పుడు ఈ 3 keywords కి సంబంధించిన గెట్ రిజల్ట్స్ లో మనం ఎంటర్ చేసామంటే కొత్త కీవర్డ్స్ అనేది జనరేట్ చేస్తుంది మళ్ళీ. సో కొత్త కీవర్డ్స్ ఎంత జనరేట్ చేసింది ఈసారి 1090 keywords అనేది జనరేట్ చేసింది. సో ఈ బెస్ట్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అనే కొత్త కీవర్డ్కి అసలు వాల్యూమే లేదు, 0 to 10. అసలు దీని మీద మనం బిడ్డింగ్ చేయడం కూడా అనవసరము. సో ఈ కీవర్డ్ మీద మనం SEO చేసేసి ఆన్ పేజ్ కానీ ఆఫ్ పేజ్ కానీ, సో ఆన్ పేజ్ కి సంబంధించిన లింక్స్ దీని మీద, బ్యాక్ లింక్స్ దీని మీద జనరేట్ చేయడం అనేది అసలు శుద్ధ దండగా. సో మీరు కీవర్డ్ కి సంబంధించిన సెర్చింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాము. స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్. దిస్ ఈజ్ ఏ డిజైన్ ఫర్ AdWords యూజర్స్. AdWords ఇన్ ద సెన్స్ ఏంటంటే గూగుల్ యాడ్స్ అనమాట. బట్ యూ కెన్ సమ్ టైమ్స్ ఫైండ్ ఏ ఫ్యూ సాలిడ్ కీవర్డ్స్ హియర్ యూజింగ్ యువర్ సైట్స్ హోమ్ పేజ్ ఆర్ an ఆర్టికల్ ఫ్రమ్ యువర్ సైట్. సో ఇందులోనే మనకి ఫస్ట్ ఫీచర్ లో ఏదైతే ఉందో మనకి కీవర్డ్స్ కి సంబంధించిన మనకు క్వాంటిటీ ఆఫ్ కీవర్డ్స్ కి సంబంధించిన వాల్యూమ్స్, తర్వాత బిడ్డింగ్ టాప్ పేజ్ కి సంబంధించిన లో రేట్ హై రేట్ అనేది చూసాం కదా, అందులోనే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదేంటి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాము. సో కీవర్డ్ ప్లానర్ లో మనకి లెఫ్ట్ లో కనపడుతున్న ఫస్ట్ ఫీచర్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ లో మనం సెర్చింగ్ చేసాము అంటే ఇక్కడ స్టార్ట్ విత్ కీవర్డ్స్, మనం ఇక్కడ ఏ కీవర్డ్ గానీ, సో మీల్ డెలివరీ గానీ లేదంటే లెదర్ బూట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏది సెర్చ్ చేసినా గానీ మనకి మల్టిపుల్ ఆఫ్ కీవర్డ్స్ అనేది చూపించింది. అది కాకుండా సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు చూసారా ఇక్కడ, స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్. వాట్ ఈస్ దిస్ స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్? సో స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్ అంటే మీరు ఒక క్లయింట్ కి వర్క్ చేస్తున్నారు, సపోజ్ ఒక హాస్పిటల్స్ కి వర్క్ చేస్తున్నారు అనేసి అనుకుందాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను హాస్పిటల్ అనేది నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఒక హాస్పిటల్స్ కి మీరు SEO వర్క్స్ అనేది చేస్తున్నారు, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు, గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు. సో ఇలా రన్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ కి సంబంధించిన మేజర్ కీవర్డ్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవటం ఎలా, అసలు ఎక్కువగా వెబ్సైట్ లో ఏ కీవర్డ్స్ అనేది ఎక్కువగా రిపీటెడ్ గా జరుగుతున్నాయి, రిపీటెడ్ గా యూజ్ చేశారు అనేది తెలుసుకోవటం ఎలా. సో స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్ అన్నప్పుడు ఇది అనేది ఉపయోగపడుతుంది, ఈ కాలం అనేది ఉపయోగపడుతుంది, ఈ ఫీచర్ ని మనం యూజ్ చేసుకోవాలి. సపోజ్ ఇది మీ వెబ్సైటే కాదు, మీ కాంపిటీటర్ కి సంబంధించిన వెబ్సైట్ లో ఏ కీవర్డ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు, ఏ కీవర్డ్స్ కి ఎక్కువగా ర్యాంకింగ్ అనేది వస్తుంది, ఏ కీవర్డ్ కి ఎంత వాల్యూమ్ సెర్చ్ అనేది వస్తుంది అనేది కూడా దీని ద్వారానే తెలుసుకోవాలి. లెట్స్ సే మనం ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నాము అంటే, సో స్టార్ హోమియోపతి అనేది తీసుకుంటాం చూడండి. స్టార్ హోమియోపతి, నేను స్టార్ హోమియోపతి హాస్పిటల్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది తీసుకున్నాను ఎగ్జాంపుల్ గా. ఇక్కడ వచ్చేసేసి ఈ యూఆర్ఎల్ ని మనం కాపీ చేసి ఈ ఆప్షన్ లో గనక ఈ ఫీచర్ ఆప్షన్స్ లో మనం యాస్టీస్ గా పేస్ట్ చేసి గెట్ రిజల్ట్స్ అనేది చేద్దాము. ఇప్పుడు ఏమొస్తుందనే చూద్దాం రిజల్ట్. సో స్టార్ హోమియోపతికి సంబంధించిన ఎక్కువ కీవర్డ్స్ ఆ వెబ్సైట్ లో ఎక్కువగా, ఆ వెబ్సైట్ కి యూజర్స్ అనేది ఏ విధంగా వస్తున్నారు అంటే స్టార్ హోమియోపతి నియర్ మీ, స్టార్ హోమియోపతి రివ్యూస్, స్టార్ హోమియోపతి దిల్సుఖ్ నగర్, ఆ వెబ్సైట్ కి వచ్చే విజిటర్స్ ఎక్కువగా ఏ విధంగా వస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ని సెర్చింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ హోమియోపతి హాస్పిటల్. ఈ బెస్ట్ హోమియోపతి హాస్పిటల్ అని ఎవరు సెర్చ్ చేసినా గానీ స్టార్ హోమియోపతికి సంబంధించిన సైట్ కి రీచ్ అవుతున్నారు. ఇది మన క్లయింట్ అయితే మన క్లయింట్ కి ఏ విధంగా కీవర్డ్స్ అనేది యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు అనేది ఇలా తెలుసుకోవచ్చు. అదే ఇదే కనుక కాంపిటీటర్ వెబ్సైట్ అనుకుందాము. సో కాంపిటీటర్ వెబ్సైట్ లో యూజర్స్ అనేది ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ద్వారా వస్తున్నారు, మనం ఈ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో ఒకటే వెబ్సైట్ మనం ఈ వెబ్సైట్ కి వర్క్ చేస్తే మన వచ్చే యూజర్స్ ఈ కీవర్డ్స్ ద్వారా వస్తున్నారు. సో మనము వేరే హాస్పిటల్కి వర్క్ చేస్తున్నాం అనుకో, మన కాంపిటీటర్ స్టార్ హోమియోపతి అంటే స్టార్ హోమియోపతికి ఈ కీవర్డ్స్ మీద యూజర్స్ వస్తున్నారు. సో దీన్ని బట్టి మనము SEOకి సంబంధించిన వర్క్స్ అనేది చేసుకోవాలి. సో ఈ టూల్ ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. మనకి కీవర్డ్స్ ఏ కీవర్డ్ మీద వస్తున్నారో కనుక తెలిస్తే మనం ఒకవేళ గూగుల్ కి సంబంధించిన క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ మీద మనము ది బెస్ట్ బిడ్డింగ్ అనేది తీసుకోవచ్చు. మనకి ఆల్రెడీ తెలిసింది కదా, స్టార్ హోమియోపతికి సంబంధించింది. స్టార్ హోమియోపతి నియర్ మీ అని ఎవరైనా టైప్ చేస్తే స్టార్ హోమియోపతి వస్తుంది. కానీ స్టార్ హోమియోపతి నియర్ మీ ఎవరైనా టైప్ చేశారు అంటే ఇక్కడ మనకి బిడ్డింగ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. 75 రూపీస్ హైయెస్ట్ బిడ్డింగ్. మీరు దీన్ని 76 రూపీస్ కనుక పెట్టుకున్నారనుకో, స్టార్ హోమియోపతి నియర్ మీ అని ఎవరు టైప్ చేసినా గానీ అది ఫస్ట్ మీకే వస్తుంది, మన వెబ్సైటే వస్తుంది, స్టార్ హోమియోపతి రాదు. ఇన్ కేస్ స్టార్ హోమియోపతి ఒకవేళ కాంపిటీటర్ గా ఉంటేనే ఇది. సో స్టార్ హోమియోపతి మనకి కాంపిటీటర్ కాదు, వేరే వాళ్ళు ఉన్నారు అంటే అలాగే వాళ్ళ వెబ్సైట్ కి సంబంధించిన URL తీసుకొచ్చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటే గెట్ రిజల్ట్స్ అని కొట్టాము అంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. దానికి సంబంధించిన విజిటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ కీవర్డ్ మీద వస్తున్నారు అనేది మనం సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. సో ఈ ఆప్షన్ అనేది మనము గూగుల్ కీవర్డ్ కి సంబంధించిన
కీవర్డ్ ప్లానర్ అనేది ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ 2 ఫీచర్స్ వస్తాయి. ఫస్ట్ వన్ లోనే ఈ ఫీచర్ ఉంటుంది, స్టార్ట్ విత్ కీవర్డ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ కీవర్డ్ టైప్ చేసినా కానీ దానికి సంబంధించిన సెర్చ్ వాల్యూమ్స్, మళ్ళీ అలాగే బిడ్డింగ్ సంబంధించిన స్ట్రాటజీస్ వస్తాయి. స్టార్ట్ విత్ ఈ వెబ్సైట్, కాంపిటీటర్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసేసి గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. దీనికి సంబంధించిన ఫీచర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. నెక్స్ట్ యూ విల్ సీ ద కీవర్డ్స్ రిజల్ట్స్ పేజ్. I will show you how to use that part of the keyword planner later in the guide. For now, let's dive into the second tool in the Google keyword planner, search volume and forecast. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ కి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాము. నేను ఆల్రెడీ కొన్ని కీవర్డ్స్ అనేది ఇక్కడ టైప్ చేశాను. సో వీటికి సంబంధించిన ఫోర్కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ ఆఫ్ యువర్ కీవర్డ్స్. దిస్ ఫీచర్ is really useful if you already have a long list of keywords and just want to check their search volume. In other words, this tool won't help you generate new keywords. ఈ get search volume and forecast tool యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మన దగ్గర లార్జ్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి అనేసి అనుకుందాము. సపోజ్ మనము ఫస్ట్ దాంట్లో ఎక్కువ కీవర్డ్స్ అనేది సెర్చ్ చేసాము. ఆ సెర్చింగ్ చేసిన తర్వాత లేదంటే బయట నుంచి ఇంకొన్ని కీవర్డ్స్ అనేది మనకు తెలుసు. సో ఈ కీవర్డ్స్ కాకుండా బయటకి సంబంధించిన కీవర్డ్స్ అనేది మనకు ఐడెంటిఫై అయినాయి. సో లార్జ్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ని ఈ సెకండ్ ఫీచర్ ఉన్న కీవర్డ్ ప్లానర్ లో గనక మనము ఇన్సర్ట్ చేసేసి గెట్ స్టార్టెడ్ అని టైప్ చేసామంటే, మనం ఏదైతే టైప్ చేస్తామో ఆ కీవర్డ్ కి సంబంధించిన వాల్యూమ్, తర్వాత ఫోర్కాస్ట్, తర్వాత బిడ్డింగ్స్, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో దానికి సంబంధించింది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాము. To use it, copy and paste a list of keywords into the search field and hit get started. ఒకవేళ మీరు ఈ కామర్స్ కి సంబంధించిన SEO చేస్తున్నారు అనేసి అనుకుందాము. ఈ కామర్స్ కి సంబంధించిన SEO చేసేటప్పుడు ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది జనరేట్ చేస్తాయి. కేవలం కీవర్డ్ ప్లానర్ అనేది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కి సంబంధించిన, అంటే గూగుల్లో యాడ్స్ క్యాంపెయినింగ్ చేయాలి అంటే ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. సో మనము ఇది కాకుండా ఒకవేళ ఈ కామర్స్ గనక చేస్తున్నాము అనేసి అనుకుంటే మన దగ్గర లాంగ్ లిస్ట్ కలెక్టెడ్ కీవర్డ్స్ అనేది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మనం కలెక్ట్ చేస్తాము. సో ఆ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది కలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకేసారి ఈ సెకండ్ ఫీచర్ ఉన్న గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో మనం పేస్ట్ చేసేసుకొని గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసామంటే వాటికి సంబంధించిన ఫోర్కాస్ట్ మొత్తం కనబడింది. యూ విల్ ఆల్సో సీ ద సేమ్ కీవర్డ్ రిజల్ట్స్ పేజ్ యూ సీ వెన్ యూ యూజ్ ద ఫైండ్ న్యూ కీవర్డ్ టూల్. సో మనము ఈ సెకండ్ ఫీచర్ లో ఏదైతే మనకి లాంగ్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది యూజ్ చేసేసి గెట్ స్టార్టెడ్ అనేసి ఎంటర్ కొట్టిన వెంటనే మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఆ రిజల్ట్స్ కి సంబంధించిన పేజీ డాష్ బోర్డ్ కూడా మనం ప్రీవియస్ ఫస్ట్ ఫీచర్ కి సంబంధించిన ఫైండ్ న్యూ వర్డ్ కీవర్డ్స్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దాట్ యూ ఓన్లీ గెట్ డేటా ఆన్ ద కీవర్డ్స్ యూ ఎంటర్డ్. సో మనం ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ ఎంటర్ చేసిన వాటికి మాత్రమే ఆ రిజల్ట్స్ వస్తాయి. గూగుల్ విల్ ప్రిడిక్ట్ హౌ మెనీ క్లిక్స్ అండ్ ఇంప్రెషన్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ ద కీవర్డ్స్ యూ ఎంటర్డ్. సో మనము ఆ లిస్ట్ పర్టికులర్ గా మనకు కావాల్సిన లిస్ట్ ని ఎంటర్ చేసినప్పుడు సో ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, సో దానికి సంబంధించిన ఫోర్కాస్ట్ అనేది మొత్తం చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాము. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఈ సెకండ్ ఫీచర్ గురించి. ఈ సెకండ్ ఫీచర్ ని ఒకసారి క్లిక్ చేస్తాము. గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. నా దగ్గర బల్క్ ఆఫ్, సో ఇప్పటి వరకు మనం హాస్పిటల్స్ నే బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కాబట్టి వేసేసి మీ దగ్గర కూడా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అయిపోయిన తర్వాత. సో ఇక్కడ నేను హాస్పిటల్ కి సంబంధించి ఎంటర్ చేస్తున్నాను, హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్స్. సో ఈ విధంగా నేను 4 కీవర్డ్స్ అనేది తీసుకున్నాను. ఈ 4 కీవర్డ్స్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఏ విధంగా వస్తాయి. సో మనం ఈ సెకండ్ ఫీచర్ కి సంబంధించిన టూల్స్ లో ఏం చెప్పుకున్నాము, ఇందులో కొత్త కీవర్డ్స్ అనేది జనరేట్ అవ్వవు. ఈ 4 కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 4 కీవర్డ్స్ కి సంబంధించిన డేటా మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కామర్స్ సైట్ కి చేసినా గానీ మన దగ్గర వేరే కొత్త కీవర్డ్స్ ఉన్నా గానీ ఆ గూగుల్ చూపించిన కీవర్డ్స్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ చూడాలి అంటే మనం సెకండ్ ఫీచర్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం గెట్ స్టార్టెడ్ అనేది నేను క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత నేను క్లిక్ చేసిన ప్రతి ఈ 4 రిజల్ట్స్ కి సంబంధించిన కీవర్డ్స్ అనేది చూపించింది. సో ఫస్ట్ వచ్చేసి గుంటూరు బెస్ట్ హాస్పిటల్స్. సో గుంటూరు బెస్ట్ హాస్పిటల్స్ లో చాలా లో కాంపిటీషన్ అనేది ఉంది. దీనికి సంబంధించిన క్యాంపెయినింగ్ కూడా ఎవరు రన్ చేయట్లేదు, అందుకని బిడ్డింగ్ ఆప్షన్స్ కూడా చూపించట్లేదు. హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్స్ కి బిడ్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మినిమం లో బిడ్డింగ్ వచ్చేసి 13 రూపీస్ ఉంది, హైయెస్ట్ బిడ్డింగ్ వచ్చేసి 41 రూపీస్ ఉంది. సో ఈ రిజల్ట్స్ కి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఈ రిజల్ట్స్ కి సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఫస్ట్ ఫీచర్ లో కూడా యాస్టీస్ కనపడిద్ది. కాకపోతే ఈ సెకండ్ ఫీచర్ అంటే ఏంటి,
మనకి గూగుల్ చూపించింది లేదంటే మనము క్రియేటివ్ గా మనకి ఇండివిడ్యువల్ గా మనం ఏదో ఊహించేసుకొని ఒక ఫోర్కాస్ట్ చేస్తాము, ఒక ప్రిడిక్షన్ చేస్తాము. సో ఈ కీవర్డ్ కి ఒకవేళ వాల్యూమ్ ఎంత ఉంటుంది అనేది చెక్ చేయాలి అంటే ఈ సెకండ్ ఫీచర్ కి సంబంధించిన టూల్ ని యూజ్ చేయాలి. సో ఈ 4 కీవర్డ్స్ కి సంబంధించిన మంత్లీ సెర్చెస్ ఎంత వచ్చింది, కాంపిటీషన్ ఎలా ఉంది, లో ఉందా, హై ఉందా, యాడ్ ఇంప్రెషన్ షేర్, అసలు ఇంప్రెషన్స్ అనేది లేదంట. సో టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్, టాప్ ఆఫ్ ది పేజ్ లో గూగుల్ కి సంబంధించిన యాడ్ అనేది డిస్ప్లే అవ్వాలంటే మినిమం లో రేంజ్ వచ్చేసి ఎంత ప్రైస్ ఉంది, హైయెస్ట్ అనేది ఎంత ఉంది అనేది ఈ లిస్ట్ అనేది చూపించింది. స్టెప్ 3, ఫిల్టర్ అండ్ సార్ట్ ది రిజల్ట్స్. సో ఇప్పుడు ఇందులో మనం వచ్చేసేసి నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది కనబడుతున్నాయి కదా, మనం దీన్ని ఏ విధంగా ఫిల్టర్ చేయాలి, అసలు డేట్ రేంజెస్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, తర్వాత లాంగ్వేజ్ అనేది ఏమైనా ఉంటే చేంజెస్ చేసుకోవాలా, ఏ కంట్రీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనం చేంజెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అది ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. నౌ ఇట్స్ టైమ్ టు ఫిల్టర్ ద లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ డౌన్ టు ఎ స్మాలర్ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ దట్ ఆర్ బెస్ట్ ఫర్ యూ. సో మనకి ఏదైతే బెస్ట్ గా ఉంటాయో ఈ చేంజెస్ ద్వారా అవి అనేది ఇప్పుడు మనం చూద్దాము. బోత్ ద టూల్స్ ఐ జస్ట్ డిస్క్రైబ్డ్ విల్ టేక్ యూ టు ద కీవర్డ్స్ రిజల్ట్స్ పేజ్ విచ్ లుక్స్ లైక్ దిస్. సో మనం ఏ టైప్ ఆఫ్ చేంజెస్ చేసినా గానీ అల్టిమేట్ గా కీవర్డ్ కి సంబంధించిన రిజల్ట్స్ పేజ్ అనేది మనం ఇందాక ఆల్రెడీ సో 2 టూల్స్, ఫస్ట్ టూల్ కానీ లేదంటే సెకండ్ టూల్ కానీ ఏది టైప్ చేసినా గానీ సేమ్ ఇంటర్ఫేస్, సేమ్ డాష్ బోర్డ్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో హియర్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద పేజ్. At the top of the page, you will notice 4 options: locations, language, search networks and date range. So మనము సెర్చింగ్ చేసుకున్నప్పుడు మనకి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇండియా, ఇంగ్లీష్, గూగుల్, డేట్ రేంజ్, సో వీటికి సంబంధించిన ఆప్షన్స్ అనేది కనబడ్డాయి. సో హియర్ ఈజ్ లొకేషన్స్. సో వాట్ ఈస్ ద లొకేషన్? దిస్ ఈస్ ద కంట్రీ దట్ యు ఆర్ మార్కెటింగ్ టు సింపుల్. సో ఈ లొకేషన్ కి సంబంధించిన సెర్చింగ్స్ అనేది చూపిస్తుంది అనేది మనం ఇక్కడ నోటీస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది కీవర్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్. దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది కీవర్డ్స్ యూ వాంట్ టు సీ ఇన్ఫర్మేషన్ ఆన్. సో మనకి ఈ గూగుల్ కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేదంటే సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఏ ఆప్షన్ కావాలన్నా కానీ అందులో మనము సెర్చింగ్ చేసుకుంటే మొత్తం ఇంటర్ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇది నేను మీకు మళ్ళీ ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇందులోనే ఫస్ట్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏంటి అనేది చూద్దాము. లొకేషన్స్ అండ్ లాంగ్వేజెస్ ఆర్ ఆటోమేటికల్లీ సెట్ టు టార్గెట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఈ ఇంగ్లీష్ బై డిఫాల్ట్ గా అనేది ఉంటుంది. ఎందుకు పెడుతున్నారు అంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ లోనే ఈ టూల్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి. ఇఫ్ దట్ ఈస్ యువర్ టార్గెటెడ్ ఆడియన్స్ యూ కెన్ లీవ్ దీస్ ఆప్షన్స్ యాజ్ ఈజ్. ఒకవేళ దీని గురించి అంటే మనం చూస్తున్నదంతా ప్రాపర్ గా ఉంది అనుకుంటే మనకి దీనికి సంబంధించిన ఆప్షన్ యాజ్ ఇట్ ఇస్ గా వదిలేయడం బెటర్. బట్ లెట్స్ సే యు ఆర్ బేస్డ్ ఇన్ జర్మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్, యూ డిడ్ వాంట్ టు చేంజ్ ద లొకేషన్ టు జర్మనీ అండ్ చూస్ జర్మన్ యాజ్ ద లాంగ్వేజ్. ఒకవేళ మీరు ఇక్కడ తమిళ్ పెట్టుకోవాలన్నా కానీ, హిందీ పెట్టుకోవాలన్నా కానీ, లేదంటే వేరే కంట్రీకి సంబంధించిన ఆప్షన్స్, మీరు ఇండియాకి సంబంధించిన క్లయింట్ చేస్తున్నారు అంటే ఈ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు అదర్ కంట్రీస్ కి లేదంటే జపాన్ కి చేస్తున్నారు అంటే జపనీస్ కి సంబంధించిన లాంగ్వేజ్ కూడా మీరు చేంజ్ చేసుకుంటే దీనికి సంబంధించిన గూగుల్ యాడ్స్ కూడా ఆ విధంగా ఇంటర్ఫేస్ అనేది జరిగింది. సో ఇది మోస్ట్ ఆఫ్ ది తెలుగు కాబట్టి అందరికి మినిమం ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది కాబట్టి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలుగు అనే ఆప్షన్ ఉంది అంటే తెలుగును కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెర్చ్ నెట్వర్క్స్. సెర్చ్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ కూడా మనం అందులో చూస్తాము. దిస్ ఈస్ వెదర్ ఆర్ నాట్ యూ వాంట్ టు అడ్వర్టైజ్ ఓన్లీ ఆన్ గూగుల్ ఆర్ గూగుల్ అండ్ దేర్ సెర్చ్ పార్ట్నర్స్. సెర్చ్ పార్ట్నర్ సైట్స్ ఇంక్లూడ్ అదర్ సెర్చ్ ఇంజన్స్ అండ్ గూగుల్ ప్రాపర్టీస్ లైక్ యూట్యూబ్. సో మనము ఈ సెర్చ్ నెట్వర్క్స్ దగ్గర గూగుల్ సెర్చ్ నెట్వర్క్స్ అనేది ఉంటుంది. సో మనం గూగుల్ కనుక టైప్ చేసామంటే కేవలం గూగుల్లో సెర్చింగ్ చేస్తున్న ఆప్షన్స్ మాత్రమే చూస్తుంది. అలా కాకుండా గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్, గూగుల్ కానీ తర్వాత యూట్యూబ్, సో ఈ టైప్ ఆఫ్ ఈ యూట్యూబ్ లో కూడా ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ఎవరు ఏ విధంగా సెర్చింగ్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే చేంజెస్ అయిపోతాయి. ఐ రికమెండెడ్ లీవింగ్ దిస్ సెట్ టు జస్ట్ గూగుల్. సో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే చాలా మంది క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. గూగుల్ కి సంబంధించిన ఈ కీవర్డ్ ప్లానింగ్ యూజ్ చేసేటప్పుడు గూగుల్ అండ్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్స్ కూడా ఆప్షన్స్ అనేది పెట్టుకుంటారు. అలా ఏమో వద్దు. జనరల్ గా గూగుల్లో ఏదైతే కీవర్డ్స్ వస్తున్నాయో వాటికి సంబంధించిన కీవర్డ్ సెర్చ్ రిజల్ట్స్ పేజ్ ఏ విధంగా అయితే చూపిస్తుందో దాన్ని యాస్టిజ్ అలాగే పెట్టుకోండి, అదే బెటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ రేంజ్. సో మనం ఈ డేట్ రేంజ్ అనేది కూడా ఉంటుంది. దీనికి సంబంధించింది కూడా నేను చూపిస్తాను ఇందులోనే. సో ఆ డేట్ రేంజ్ ప్రకారం ఈ రిజల్ట్స్ కూడా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించింది ప్రాక్టికల్ గా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము.
సో ఇప్పటివరకు మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్స్ అనేది నేను సెర్చ్ చేసినప్పుడు సో గెట్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి. సో ఈ గెట్ రిజల్ట్స్ అనేది నేను సెర్చ్ చేసినప్పుడు నాకు నెంబర్ ఆఫ్ లిస్టింగ్స్ అనేది చూపించాయి. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేది ఉన్నాయి చూసారా. ఒకటి వచ్చేసి ఇండియా, సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది, థర్డ్ వన్ వచ్చేసి గూగుల్. సో ఇక్కడ గూగుల్కి సంబంధించిన సెర్చ్ నెట్వర్క్స్ అంటే ఈ రిజల్ట్స్ అనేది ఏ నెట్వర్క్స్ లో వస్తుంది, గూగుల్ యా లేదంటే యూట్యూబ్ యా లేదంటే గూగుల్ కమ్ యూట్యూబా అనేది చూపిస్తుంది అనమాట. అలాగే డేట్ రేంజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఈ డేట్ రేంజ్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి లాస్ట్ 2 months 1 month అనేది చూపిస్తుంది. ఓకే, ఒకవేళ చేంజెస్ చేయాలంటే దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు. మీ క్లయింట్ వేరే కంట్రీ వాళ్ళు అనుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది చూడొచ్చు. సో నేను ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్స్, ఇది ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇండియా. సో ఇండియా కాదు, మీకు దగ్గర స్పెసిఫిక్గా ఏమన్నా ఉందా ఏరియా కానీ లొకేషన్ కానీ, ఆ లొకేషన్ ఉంటే మీరు పిన్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇది ఇండియా కాదు చైనా అని పెట్టుకుందాము. సో చైనా ప్రావిన్స్ అంట, ఇది ఎక్కడో లొకేషన్. సో నేను సేవ్ చేసేసి సెర్చింగ్ చేస్తే మనకి చైనా దగ్గర నుంచి హైదరాబాద్ హాస్పిటల్స్ అనేది ఎవరు టైప్ చేయట్లేదు. 0 to 10% అంటే అసలు సెర్చింగ్ లేనట్టే. సో ఇక్కడ ఉన్న హాస్పిటల్ సెర్చింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. అపోలో హాస్పిటల్స్ అని ఉంది, ఏఏజీ, తర్వాత రెయిన్బో, కిమ్స్, వెల్ నోటెడ్ ఫెర్నాండిస్ హాస్పిటల్స్, వెల్ నోటెడ్ హాస్పిటల్స్ గురించి మాత్రమే సెర్చింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇది వచ్చేసేసి మనం లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం తీసేయాలంటే మళ్ళీ ఇక్కడ మనము రిమూవ్ చేసేసి మళ్ళీ మన ఇండియాకి సంబంధించిన ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇండియా కంట్రీ, మళ్ళీ సేవ్, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, మళ్ళీ రిజల్ట్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి లాంగ్వేజ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ బై డిఫాల్ట్ గా ఉంది, దీన్ని బై ఇంగ్లీషే పెట్టుకోవచ్చు. ఒకవేళ తెలుగు చూద్దాము, తెలుగులో పెడితే ఏ విధంగా వస్తుంది. సో తెలుగుకు సంబంధించిన రిజల్ట్స్ అనేది ఈ విధంగా వస్తాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ తెలుగు అనేది పెట్టుకోవద్దు. మనము తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ చేసుకున్నప్పటికీ తెలుగులో ఎవరు టైప్ చేయరు. సో అందుకనేసి బై డిఫాల్ట్గా ఇది ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఆ ఇంగ్లీష్ని మాత్రమే పెట్టుకుంటే బెటర్. ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది నార్మల్, ఇంగ్లీష్లోనే రెలవెంట్ అంటే ఎక్కువ ఆ కీవర్డ్స్ అనేది చూపిస్తుంది. తెలుగులో అయితే ఎవరు తక్కువగా టైప్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ నెట్వర్క్స్, ఈ రిజల్ట్స్ అన్ని ఎక్కడ చూపిస్తుంది, దీన్ని సెర్చ్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ అంటాము. ఈ సెర్చ్ నెట్వర్క్స్ అనే ఆప్షన్లో మనం క్లిక్ చేస్తే గూగుల్ అండ్ సెర్చ్ పార్ట్నర్స్ అనేసి ఉంటుంది. సో గూగుల్ అంటే గూగుల్కి సంబంధించింది. నేను సపోజ్ చూపిస్తున్నాను చూడండి, ఇది గూగుల్. ఇక్కడ మనం ఏది టైప్ చేసినా కానీ దీంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ ఇది కాకుండా గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ కనుక మనం పెట్టుకున్నాము అంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ ఏమై ఉంటాయి, ఐదర్ గూగుల్ ఆర్ యూట్యూబ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గూగుల్ రిలేటెడ్కి సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా కానీ ఆ ప్రొడక్ట్లో వస్తున్న అన్ని ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. సో నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే దీన్ని గూగుల్ అండ్ సెర్చ్ పార్ట్నర్స్గా మీరు ఎప్పుడు రిజల్ట్స్ అనేది సెర్చింగ్ చేయొద్దు. సో ఈ డేటా అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. మేజర్గా గూగుల్ కన్సిడర్ చేసేది ఎస్సీఓకి కన్సిడరేషన్లోకి తీసుకునేది గూగుల్ నెట్వర్క్స్ మాత్రమే కన్సిడరేషన్ చేసుకుంటాము. సో ఈ రిజల్ట్స్ కి సంబంధించిన డేటా ఏ టైం పీరియడ్ లో వస్తుంది అనేది మనం చూడొచ్చు. సో మనం క్లయింట్ కి కీవర్డ్ కి సంబంధించిన అనాలిసిస్ చేసేటప్పుడు డేట్ రేంజ్ కూడా తీసుకోవచ్చు. ఇది లాస్ట్ 12 months అనేది ఇక్కడ ఉంది, జూలై 2020, జూన్ 2021. అలా కాకుండా లాస్ట్ మంత్ అనేది నేను పెడతాను ఇక్కడ. సో లాస్ట్ మంత్ నేను ఇక్కడ పెట్టాను అంటే లాస్ట్ మంత్ వచ్చేసి జూన్ 21. సో జూన్ 21 లో మనకి ఏ విధంగా రిజల్ట్స్ అనేది వస్తాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఒకవేళ మీకు లాస్ట్ 12 months అనేది డేటా తీసుకోండి. లాస్ట్ 1 month తో మీరు ఎప్పుడు సెర్చింగ్ చేయొద్దు. లాస్ట్ 12 months నుంచి వస్తున్న డేటాను మాత్రమే వ్యాలిడేషన్ లోకి తీసుకోవాలి. సో లాస్ట్ 12 months కాకుండా లాస్ట్ 6 months పెడతాము అంటే సో ఇట్స్ నాట్ వర్కింగ్. లాస్ట్ 12 months నుంచి వచ్చే డేటాను మాత్రమే మీరు వ్యాలిడేషన్ లోకి తీసుకోండి. అలా తీసుకున్నవి మాత్రమే మంచి క్యాంపెయిన్స్ అనేది మంచి డేటా అనేది మీరు తీసుకోగలుగుతారు. సో ఇది ఆప్షన్స్ మనకి స్టెప్ 3లో. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ కీవర్డ్స్ రిజల్ట్స్ పేజ్ ఈస్ కాల్డ్ యాడ్ ఫిల్టర్. సో యాడ్ ఫిల్టర్ అనేది మనం ఏ విధంగా చూస్తామో ఈ విధంగా ఉంటుంది. దిస్ ఫీచర్ గివ్స్ ఏ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫిల్టరింగ్ ఆప్షన్స్. సో లెట్ మీ క్విక్లీ బ్రేక్ డౌన్ ఈచ్ ఆఫ్ ది ఆప్షన్స్ ఫర్ యూ. సో ఇప్పుడు ఈ యాడ్ ఫిల్టర్ అంటే ఏంటి, ఈ యాడ్ ఫిల్టర్స్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ యాడ్ ఫిల్టర్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇందులో ఉన్న ప్రతిదీ అనేది ఒక డాక్యుమెంట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇన్ డీటెయిల్ గా ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఒకసారి ఈ యాడ్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది అనేది మనం చూద్దాము. సో మనం బ్యాక్ వచ్చేసి ప్రాక్టికల్ సెషన్ లోకి వచ్చాము అంటే యాడ్ ఫిల్టర్ ఎక్కడ చూస్తాము. సో ఈ విధంగా సెర్చింగ్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్స్ అనేది కొడతాము. సో ఇలా సెర్చింగ్ చేసిన తర్వాత మనకి
ఎక్స్క్లూడ్ అడల్ట్ ఐడియాస్. సో అలాగే యాడ్ ఫిల్టర్, ఇక్కడ మనం చూసామా, ఇది యాడ్ ఫిల్టర్. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్కి సంబంధించిన కంప్లీట్ 1-to-1 అనేది మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. అండ్ బిఫోర్ దాట్, సో డాక్యుమెంటేషన్గా ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ప్రయారిటీస్. సో ఇక్కడ మనం ప్రతిదీ చూడొచ్చు. దీనికి సంబంధించిన ప్రయారిటీస్ ఏంటి, వీటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే. Exclude keywords in my account. These exclude keywords that you are already bidding on in AdWords. Exclude adult ideas. Self-explanatory, I hope. Average monthly searches, మనకి యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఇందులో సెర్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే that you get a big list of keyword ideas. మన దగ్గర నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ కనుక ఐడియాస్ ఉన్నాయంటే యావరేజ్ మంత్లీ, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎంత ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఆప్షన్ కూడా ఈ యాడ్ ఫిల్టర్లో అనేది ఉంటుంది. దాన్ని మనం ప్రాక్టికల్గా ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి యూ కెన్ ఆల్సో డూ ది ఆపోజిట్ క్లిక్, యావరేజ్ మంత్లీ సెర్చెస్. అగైన్ యూ విల్ గెట్ ఏ లిస్ట్ ఆఫ్ లో వాల్యూమ్ టర్మ్స్. సో మనకి ఇదే ఆప్షన్స్ లో మనకి యావరేజ్ మంత్లీ వాల్యూమ్ అనేది ఏ విధంగా వస్తుంది, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో. సో మనము టాప్ లెవెల్ నుంచి హై లెవెల్ నుంచి టాప్ అనేది మనం ఇక్కడ సెర్చింగ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఆప్షన్ అన్నమాట. సో కాంపిటీషన్, సో ఈ కాంపిటీషన్కి సంబంధించింది కూడా మనం ఇక్కడ ఇందులో చూసుకోవచ్చు. సో ఈ కాంపిటీషన్ అంటే మనకి ఈ గూగుల్ కీవర్డ్కి సంబంధించిన ఈ కీవర్డ్ మీద టాప్ బిడ్డింగ్, లో బిడ్డింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. ఈ మార్కింగ్ చేసుకున్న బాక్స్లో మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా, సేమ్ అదే అనమాట. సో దీన్ని లో రేంజ్, హై రేంజ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఆ యారోస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. దిస్ ఫీచర్ ట్రేప్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అప్. సో ఈ ఒక్క ఫీచర్ వల్లనే చాలా మంది క్యాంపెయిన్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు అనమాట. సో ఎక్స్పెషల్ గా గూగుల్లో మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కి సంబంధించిన డేటాతో మాత్రమే మీరు క్యాంపెయినింగ్ చేయాలి. సో గూగుల్ కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ కి సంబంధించిన సెర్చింగ్ చేయకుండా, సో దీనికి సంబంధించిన వర్క్ అనేది చేయకుండా, కీవర్డ్ ప్లానర్ లో ఏ కీవర్డ్ కి ఎంత బిడ్డింగ్ అంది అనేది మీరు రీసెర్చ్ చేయకుండా గూగుల్ క్యాంపెయిన్ కనుక రన్ చేశారంటే మీరు ప్రాపర్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవడం సాధ్యం కాదు. సో అలాగే ఈ కీవర్డ్ ప్లానర్ కి సంబంధించిన కీవర్డ్స్ లో చూపించే వాల్యూమ్స్ ఏదైతే ఉంటాయో అది కేవలము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో వచ్చే, అంటే గూగుల్ యాడ్స్ కి వస్తున్న వాల్యూమ్స్ ద్వారా మాత్రమే ఈ డేటా చెప్తుంది. సో ఇది రియల్ డేటా అనేది మనము ఫిక్స్ అవ్వకూడదు. మనము వేరే కీవర్డ్కి సంబంధించిన సెర్చింగ్ టూల్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మనము క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో దట్స్ వై వాట్ ఐఎమ్ సేయింగ్, రిమెంబర్ ద గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఈస్ డిజైన్డ్ 100% ఆఫ్ గూగుల్ యాడ్స్, నాట్ SEO. సో ఈ గూగుల్ యాడ్స్ కి ఏ విధంగా సూటబుల్ కీవర్డ్స్ అవుతాయి, వాటిని ఏ విధంగా బిడ్డింగ్ చేయడం కోసం మాత్రమే ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ డిజైన్ చేయబడింది. అండ్ నెక్స్ట్ వన్, యాడ్ ఇంప్రెషన్స్ అండ్ షేర్. సో మనము ఈ యాడ్ ఫిల్టర్ లోకి వెళ్ళిపోతే యాడ్ ఇంప్రెషన్స్ కి సంబంధించిన ఈ టోటల్ కి సంబంధించిన డేటా అనేది వస్తుంది. టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్, సో టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్ కి ఎంత ర్యాంకింగ్ ఉండాలి, అలాగే హైయర్ రేంజ్ కి సంబంధించింది కూడా మనం చూసుకోవచ్చు. దిస్ యూజ్డ్ టు బి కాల్డ్ కాస్ట్ పర్ క్లిక్, CPC అనేసి అంటాము. సో ఒక్కొక్క క్లిక్ కి ఆ కీవర్డ్ కి సంబంధించిన పొటెన్షియాలిటీ, ఆ ఒక్క కీవర్డ్ కి సంబంధించిన క్లిక్ కోసము ఎంత వరకు మనం పే చేయాల్సి ఉంటుంది అనేది మనం ఇందులో తెలుసుకోవచ్చు. ఐ పర్సనల్లీ సెట్ ద లో రేంజ్ టు a few rupees, that way I can filter out keywords without any commercial intent. ఒకవేళ మనము 5 రూపీస్ కంటే ఎక్కువగా, లేదంటే 2 రూపీస్ మాత్రమే నా కీవర్డ్ కి సంబంధించిన బిడ్డింగ్ కావాలి అంటే మనం ఆ విధంగా అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన రిజల్ట్స్, సో ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ లో మన బడ్జెట్ లో వస్తాయి అనేది ఇందులో చూపిస్తుంది. దానికి సంబంధించిన ప్రాక్టికల్ గా ఏముంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఆర్గానిక్ ఇంప్రెషన్ షేర్, తర్వాత ఆర్గానిక్ యావరేజ్ పొజిషన్. సో వీటికి సంబంధించిన ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా ఇందులోనే ఉంటుంది, నేను మీకు చూపిస్తాను అది. This is a new feature that show your keywords that are somewhat related to the terms you typed in. So broaden your search. సో మనం ఏదైతే సెర్చింగ్ చేస్తున్నామో దానికి సంబంధించిన రిలవెంట్ కీవర్డ్స్ ని మనకి ఆటోమేటిక్ గా ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో చూపిస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాక్టికల్ గా ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో హైదరాబాద్ హాస్పిటల్స్ అనేది నేను సెట్ చేస్తున్నాను. సో గెట్ రిజల్ట్స్ కొడితే నాకు ఈ విధంగా రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ మీకు టాప్ ఆఫ్ ది
పేజ్ బిడ్ లో రేంజ్ ఏ విధంగా ఉంటుంది. సో యారో అనేది డౌన్ కుంది కదా, సో లో రేంజ్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఒక్కొక్క కీవర్డ్ కి సంబంధించిన లో రేంజ్ కీవర్డ్, సో ఇక్కడ లో రేంజ్ ఎంత ఉంది, 355 ఉంది. సో హై రేంజ్ ఎంత ఉంది, 356 రూపీస్ ఉంది. దేనికి ఆ కీవర్డ్ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. సో ఈ కీవర్డ్ మీద కనుక మీరు బిడ్డింగ్ పెట్టి ఒకవేళ ఈ కీవర్డ్ మీద ఎవరైనా సెర్చింగ్ చేస్తున్నారంటే, సపోజ్ స్టార్ హాస్పిటల్ అనేది మీ కాంపిటీటర్ అనేసి అనుకుందాము. ఈ కీవర్డ్ మీద మనం బిడ్డింగ్ పెట్టాలి అంటే ఇది ఎవరు టైప్ చేసినా కానీ ఫస్ట్ అది మన వెబ్సైటే చూపిస్తుంది, మన అడ్వర్టైజింగ్ చూపిస్తుంది. సో దానికి సంబంధించిన లో బిడ్డింగ్ అనేది మినిమం 355 రూపీస్ అనేది ఉంటుంది, మాక్సిమం 356 రూపీస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది ఫోర్కాస్ట్ మాత్రమే, ఇది ఫైనల్ ప్రైస్ కాదు. మీరు ఒకవేళ ఇది చెక్ చేసుకోవాలంటే బిడ్డింగ్ చేసేటప్పుడు ఫస్ట్ 100 రూపీస్ పెట్టండి, తర్వాత 150 పెట్టండి. 150 కనుక వర్కౌట్ అవుతుంది, ఈ కీవర్డ్ మీద ఎవరు సెర్చింగ్ చేసినా గానీ మన వెబ్సైట్ వస్తుందంటే దట్స్ ఎనఫ్. కానీ ఇది ఫోర్కాస్ట్ అప్ టు అనేది ఉంటుంది. సో మీరు దీన్ని బట్టి మీరు బిడ్డింగ్ అనేది చూసుకోవాలి. సో అలాగే దీన్ని మనము ఫ్లిప్ గా సెట్ చేసామంటే దీనికి సంబంధించిన లోయెస్ట్ నుంచి వస్తుంది. సో మనకి నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యాయి కదా, ఇవన్నీ ఫిల్టర్ అయిపోయాయి. CGHS హైదరాబాద్ ఈ కీవర్డ్ మీద ఎటువంటి బిడ్డింగ్స్ అనేది లేవు, మనకి ఇటువంటి బిడ్డింగ్స్ అనేది డిటెక్ట్ అవ్వలేదు. సో మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసేసి హైయెస్ట్ రేంజ్ ఎంత ఉంది అనేది మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, ఈ కీవర్డ్కి సంబంధించిన హైయెస్ట్ రేంజ్ ఎంత ఉంటుంది అనేది ఈ విధంగా ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఈ ఆప్షన్ మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫిల్టర్ అనే ఆప్షన్ కనుక మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీవర్డ్ అనేది ఉంటుంది. సో ఈ కీవర్డ్ అనేది మనకి ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏంటి, హైదరాబాద్ హాస్పిటల్స్. నాకు ఈ కీవర్డ్తోనే వచ్చిన కీవర్డ్స్ని మ్యాచింగ్ చేయమంటే ఎలా మ్యాచ్ చేస్తుంది అనేది చూద్దాము. హైదరాబాద్ హాస్పిటల్స్. సో నేను అప్లై చేశాను. హైదరాబాద్ హాస్పిటల్స్ అనే కీవర్డ్తో ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ఫిల్టర్ చేసి చూపించింది. ఇది ఎగ్జాక్ట్ అనేసి. సో మనకి ఫిల్టర్ చేసేసి చాలా తక్కువ చూపించింది, చూసారా. సో ఈ విధంగా ఫిల్టర్ అనేది ఆప్షన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది రిలవెన్స్ కీవర్డ్స్ అనేది మనకు చూపిస్తుంది. సో మనం ఎగ్జాక్ట్గా ఫిల్టర్ చేసి అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి టాప్ ఆఫ్ ద పేజ్ బిడ్ లో రేంజ్. ఒకవేళ సో మనకి ఇక్కడ ఇది మనం కనుక క్లిక్ చేసామంటే 5 రూపీస్ కంటే తక్కువ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు చూపించండి అనేసి ఇక్కడ చెప్తాము. సో 5 రూపీస్ దానికి ఈక్వల్గా రిలవెంట్గా ఉండే సెర్చ్ రిజల్ట్స్ అంటే ఆ కీవర్డ్ మీద హైదరాబాద్ హాస్పిటల్స్ అనే కీవర్డ్ మీద మనకి ఇక్కడ 6 రూపీస్ కూడా చూసారా. సో దియా హాస్పిటల్స్ హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ హాస్పిటల్స్, సో దియా హాస్పిటల్స్ హైదరాబాద్ అనే కీవర్డ్కి 6 రూపీస్ ఉంది, దానికి సంబంధించింది ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మనం ఇంకా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో మనం 3 రూపీస్కి తగ్గట్టుగా హైదరాబాద్ హాస్పిటల్కి సంబంధించిన కీవర్డ్స్ ఏమున్నాయన్నా కానీ ఇది చూపిస్తుంది. 3 రూపీస్కి వచ్చేసి సో 3 రూపీస్ అనేది రిలవెంట్గా ఎక్కడా లేవు, ఎక్కడన్నా ఉన్నాయా. సో 3 రూపీస్ అండ్ 54. సో హాస్పిటల్స్ హైదరాబాద్ హాస్పిటల్స్ కావచ్చు. దీని బ్రాడ్ సెర్చ్ అంటాము. హైదరాబాద్ హాస్పిటల్స్ అన్న హాస్పిటల్స్ హైదరాబాద్ అన్న ఇక్కడ చూపిస్తుంది లోటస్ హాస్పిటల్ హైదరాబాద్. సో దీనికి 3 రూపీస్ అండ్ 54 పైస్ అనేది ఉంది. సో ఈ విధంగా మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే ఫిల్టర్ ఆప్షన్స్లో కీవర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కీవర్డ్ అనేది మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, కాంపిటీషన్. సో మన కాంపిటీషన్ అనేది లో ఉండాలా, హై ఉండాలా, లేదంటే మీడియం ఉండాలా. నేను ఓకే మీడియం అనేది సెర్చ్ చేసుకున్నాను. మీడియం అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కాంపిటీషన్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో ఈ మీడియం ఉన్న కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసి చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి 49 సికింద్రాబాద్ అని ఉంది. సో 49 అనేది ఒక హాస్పిటల్, సో ఫెర్టిలిటీకి సంబంధించింది. ఈ 49 సికింద్రాబాద్ అనే దానికి మీడియం అనేది ఉంది. సో ఈ హైదరాబాద్ హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్స్ ఏ క్వైరీస్ అనేది మీడియం రేంజ్లో ఉన్నాయి అనేది చూపిస్తుంది. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇదే కాంపిటీషన్లో మనము హై అనేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో హై అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు హై కాంపిటీషన్ ఉన్న హాస్పిటల్స్ సంబంధించిన లిస్ట్ అనేది చూపిస్తుంది. సో పైల్స్ సర్జరీ కాస్ట్ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్కి సంబంధించింది హై కాంపిటీషన్ అనేది ఉంది. సో హై కాంపిటీషన్కి సంబంధించిన ప్రైస్ అనేది ఈ విధంగా ఉంది. టాప్ పేజ్లో సో మనము గూగుల్లో సెర్చ్ రిజల్ట్స్ పేజ్ అనేది మనం చూసాం కదా, సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో టాప్లో యాడ్ కనపడాలి అంటే మినిమం లో బడ్జెట్ వచ్చేసి 38 రూపీస్ ప్లస్, మ్యాక్సిమం వచ్చేసేసి 174 రూపీస్ మ్యాక్సిమం. సో ఈ విధంగా మనము కాంపిటీషన్ రకరకాల కీవర్డ్స్ అనేది చూపిస్తుంది. దానికి సంబంధించిన లో బిడ్డింగ్ ఏంటి, హై బిడ్డింగ్ ఏంటి అనేది చూపిస్తుంది. ఈ విధంగా మనం సెర్చింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే ఫిల్టర్లో వచ్చేసేసి యాడ్ ఇంప్రెషన్ షేర్స్.
సో యాడ్ ఇంప్రెషన్స్ అనేది ఎన్నిసార్లు చూపిస్తుంది, దానికి సంబంధించిన షేర్ అనేది ఏ విధంగా ఉంది. సో దీనికి యాడ్ ఇంప్రెషన్కి సంబంధించిన షేర్స్ అనేది అయితే చూపించట్లేదు. సో దీనికి యాడ్ ఇంప్రెషన్కి సంబంధించిన షేర్ అయితే చూపించట్లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి అలాగే ఏదైనా కీవర్డ్స్ ఉంటే దానికి మనం అలా సెర్చింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసేసి సో టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్. సో ఇందులో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసేసి నాకు 5 రూపీస్ కంటే నేను ఎక్కువ పెట్టాలనుకోవట్లేదు. టాప్ ఆఫ్ ది పేజ్ బిడ్ అన్నప్పుడు ఈ విధంగా లిస్ట్ వస్తుంది. ఈ విధంగా లిస్ట్ వచ్చినప్పుడు మనకి 5 రూపీస్కి ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు. అంటే టాప్ ఆఫ్ ది లివర్ ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఈ కీవర్డ్కి 5 రూపీస్ అండ్ 63 పైస్ ఉంది. సో ఈ విధంగా సో లో రేంజ్కి సంబంధించింది ఎలా ఉంది, హై రేంజ్కి సంబంధించింది అనేది మనం ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల మనకి సంబంధించింది. సో అలాగే హై రేంజ్. సో అలాగే ఇమీడియట్గా మనం హై రేంజ్ కూడా చూద్దాము. హై రేంజ్ వచ్చి 50 రూపీస్ పెడదాము. సో 50 రూపీస్ అంటే హై రేంజ్ ఇక్కడ సెర్చింగ్ చేద్దాము. సో 50 రూపీస్కి సంబంధించింది మనం ఇలా దీనికి సంబంధించిన యారో మార్క్స్ని మనం చేంజ్ చేసుకుంటా ఉంటుంటే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి. సో 50 రూపీస్కి సంబంధించింది ఏంటంటే డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఎవరు సెర్చ్ చేసినా కానీ దానికి 50 రూపీస్ కనుక హైయెస్ట్ బిడ్డింగ్ అనమాట. సో మనకి మీరు ఒక డెంటల్ డాక్టర్కి వర్క్ చేస్తున్నారు అనేసి అనుకుంటే ఆ డెంటల్ డాక్టర్కి సంబంధించిన కీవర్డ్ హైయెస్ట్ బిడ్డింగ్ వచ్చేసి 50 రూపీస్. సో ఈ విధంగా మనం సెర్చింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఈ విధంగా మనం ఒక్కొక్క ఆప్షన్ మనం యూటిలైజ్ చేసేసుకొని దీనికి సంబంధించిన గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ని మనం ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేను ఆర్గానిక్ ఇంప్రెషన్ షేర్కి సంబంధించిన 10% అనేది నేను పెట్టాను. ఈ ఆర్గానిక్ ఇంప్రెషన్కి సంబంధించింది ఈ విధంగా రిజల్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. సో స్టెప్ 4 వచ్చేసేసి అనలైజ్ ద కీవర్డ్ ఐడియాస్ సెక్షన్స్. సో మనం ఆల్రెడీ దీనికి సంబంధించింది నేర్చుకున్నాము, ఎలా అనలైజ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము మంత్లీ సెర్చెస్ కాంపిటీషన్ అనేది ఉంది. సో ఈ యాడ్ ఫిల్టర్లోనే ఇవన్నీ ఉంటాయి. సో యాజ్ యూజువల్గా ది కీవర్డ్కి సంబంధించిన ప్లానర్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. 5th వన్, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూజ్ ఏ కీవర్డ్. సో మనము కీవర్డ్కి సంబంధించిన అన్ని రకాల సెర్చింగ్ అనేది చేసాము. అల్టిమేట్గా మనకు కావాల్సిన కీవర్డ్స్ని మనం ఇప్పుడు పికప్ చేసుకుంటాము. సో ఫైనల్గా వచ్చేసేసి ఐ విల్ గైడ్ యూ ఇన్ ఏ వీడియో స్టెప్ బై స్టెప్. సో ఇదంతా మనము డాక్యుమెంటేషన్ మీకు ప్రాక్టికల్గా మీకు ఒక అర్థం కావటం కోసం నేను మీకు చూపించాను. సో అసలు ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఒక కీవర్డ్ అనేది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ వీడియో అనేది దీనికి అడిషనల్గా యాడ్ చేస్తాను. మీరు అందులో క్లియర్గా చూడొచ్చు.